చెప్పినట్టు ఆ 7 రకాల అనుమతులేంటి, అలాగే ఇంకొక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏంటి అని అంటే, గత ప్రభుత్వ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్లు అందించలేదని. మీరు గతంలో ఓఎస్డీగా పనిచేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా పనిచేశారు, మీరు దగ్గరుండి చూశారు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అమ్మ, ఇప్పుడు క్లియరెన్స్ గురించి అడిగింది కదా, అవును. వాళ్ళు ఏమంటారు, మీ హయాంలోనే డిపిఆర్ వాపసు వచ్చింది అని ఆరోపణ చేస్తున్నారు. డిపిఆర్ వాపసు చేస్తే మరి ఇన్ని అనుమతులు ఎట్లా సాధిస్తారండి? డిపిఆర్ వాపసు రాలేదు. వాపసు చేయడానికి ఆలోచన చేసిన మాట వాస్తవమే, కానీ మన ప్రభుత్వం అప్రమత్తమై సెక్రటరీ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడంతా మ్యాటర్ సెటిల్ చేసి మళ్ళీ అప్రైజల్ కొనసాగించడానికి మనం ఒత్తిడి పెట్టాము, లేఖలు రాసాము. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు అక్కడ శాఖవారితో మాట్లాడి అప్రైజల్ కొనసాగించుకున్నందువల్లనే ఇవాళ ఇన్ని 7 అనుమతులు మనం సాధించుకోగలిగినాం. ఏమొచ్చినాయి? ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 సాధించుకున్నామండి. అట్లనే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ సాధించుకున్నాము. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు క్లియరెన్స్ ఇచ్చారు. అట్లనే సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పర్మిషన్ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. వీటన్నిటికంటే చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనం ఇరిగేషన్ కాంపౌండ్ చేయడానికి కావాల్సిన ఈసీకి సంబంధించిన ఈ క్లియరెన్స్ అన్నమాట. ఇది ఈసీ అంటే ఈసీ రాలేదు, కానీ దానికి ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన ఈఏసీ రికమెండేషన్, ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ, ఎంఓజేఎస్కి ఎంఓఈఎఫ్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. అడ్వైజరీ కమిటీ అన్ని రకాలుగా దాన్ని ఎగ్జామిన్ చేసి ఈ ప్రాజెక్టుకు సిఫారసు ఇవ్వచ్చు అని చెప్తే ఆ ప్రాజెక్టు సిఫారసు ఇచ్చేస్తే ఇక ఈసీ రావడం లాంఛనమే. అటువంటి ఈఏసీ సిఫారసు కూడా మనం తెచ్చుకున్నాం. ఎప్పుడు వచ్చింది? అది 10/8/2023 నాడు వచ్చింది. మన ప్రభుత్వం ఇంకా అక్కడ అధికారంలో ఉన్నది, వచ్చింది. ఈసీ వచ్చింది కదా అని చెప్పి ఇక ఎట్లాగూ లాంఛనమే మనకి ఈసీ వస్తుంది, ఈఎస్సీ సిఫారసు ఉంది కాబట్టి ఈసీ వస్తుందని చెప్పి మనం కాలువలు తవ్వడానికి టెండర్లు కూడా పిలిచాము. ఇంతకుముందు ప్రస్తావించాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసింది. ఎందుకు టెండర్లు పిలిచారంటే, ఈఎస్సీ సిఫారసు ఉంది కాబట్టి ఈసీ తప్పనిసరిగా వస్తుందనే నమ్మకంతో మనం టెండర్లు పిలిచాము. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ గవర్నమెంట్ పడిపోయింది. వాళ్ళు రాగానే ఆ టెండర్లను క్యాన్సిల్ చేశారు. సో 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని అంటే ఇవ్వడానికి సాధ్యం కాదు. మనం చాలా వ్యూహాత్మకంగా ఇరిగేషన్ కాంపోనెంట్ మొదలు చేసుకున్నాము. హెడ్ వర్క్స్ అన్ని పూర్తి చేసినాము, పంప్ హౌజులు పూర్తి చేసినాము, సర్చ్ పూల్స్ పూర్తి చేసినాము, టనల్స్ పూర్తి చేసినాము, రిజర్వాయర్స్ పూర్తి చేసినాము. ఇవన్నీ ఇరిగేషన్ కాంపోనెంట్ల కిందకి రావవి. డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద మనం పూర్తి చేసి మనం కోర్టుకు హామీ ఇచ్చినాం, మేము ఇరిగేషన్ కాంపోనెంట్ చేసే ముందు టీసీ తీసుకుంటాము, ఇప్పుడు మాత్రం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ చేస్తామని చెప్పి. సో 27,000 కోట్లు ఖర్చు అయింది కూడా ఈ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పేరు మీద, ఈ హెడ్ వర్క్స్ కోసం. ఇరిగేషన్ కాంపోనెంట్ చేయనప్పుడు 1 ఎకరాకి నీళ్ళు ఎట్లా వస్తాయి? రావు. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈసీ కోసం ప్రయత్నం చేసింది, 90% సక్సెస్ అయింది. ఇంకొక మెట్టే కాల్సి ఉండే, ప్రభుత్వం పడిపోయింది. ఈ ప్రభుత్వం కనుక ఉండి ఉంటే బహుశా ఈసీ తెచ్చుకుని ఉండేది, ఈఎస్సీ సిఫారసు వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఆ ఈఎస్సీ సిఫారసు ఉన్న ప్రాజెక్ట్ కూడా వాళ్ళు పరిశీలన చేయకపోవడం చేత ఏమైంది, అది వాపసు వచ్చింది. వాపసు రావడానికి 2 కారణాలు. ఒకటి, అక్కడ చంద్రబాబు మద్దతు మీద ఒక ప్రభుత్వం వచ్చి చేరింది కాబట్టి, మోడీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ చక్రం తిప్పాడు ఆయన. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి డిపిఆర్ వాపసు వచ్చింది. సంతకం చేయాల్సిన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దాన్ని పెండింగ్లో పెట్టేసింది. ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం చేత ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ల పాటు ఇరిగేషన్ కాంపోనెంట్ పూర్తి చేయలేకపోయింది. కారణం ఇదే. వాళ్ళు చేయలేకపోవడానికి కారణం ఈసీ లేకపోవడం, మీరు చేయకపోవడానికి కారణం 2 ఏళ్ల పాటు ఈసీ లేకపోవడమే. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ 45 టీఎంసీ పోలవరంకు సంబంధించిన నీళ్లు ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ ఉంది కాబట్టి, సబ్జుడీస్ కాబట్టి, మేము 45 టీఎంసీకే తగ్గించుకుంటాము, డిపిఆర్ని మీరు పరిశీలించండి అని చెప్పి ఇవాళ ప్రాధాన్యపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. తగ్గించుకుంటే ఏమవుతుంది, అది ప్రాజెక్టు ప్రయోజనాలకి ఆత్మహత్య సదృశంగా మారుతుందండి. తగ్గించుకునే అవసరం లేదు. ఒక కేసీఆర్ ప్రభుత్వము 90 టీఎంసీలకు సంబంధించి ఎన్ని అనుమతులు తెచ్చుకున్న తర్వాత వెలిగిపోవడం ఎందుకు? పోరాటం చేయాల్సింది. నిజానికి ఇది మోడీ ప్రామిస్. ఇది 2014లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేసిండు, మేము అధికారంలోకి వస్తే కనుక ఈ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. వీడియోస్ ఉన్నాయి దాని మీద. ఆయన హామీ ఇది. ఆయన ప్రధానమంత్రిగా ఇప్పుడు ఉన్నాడు. ఆయన అభ్యర్థిగా వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి తానే కదా 10 ఏళ్ల నుంచి. ఆయన ఈ ప్రాజెక్టుకి కనీసం ఒక పైసా ఇవ్వలేదు. జాతీయ హోదా అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. కనీసం డిపిఆర్కి అనుమతులు ఇచ్చి మన ముఖాన పడేస్తే మనమనే చేసుకునే వాళ్ళం కదా.
అది చేయకుండా డిపిఆర్ వాపస్ చేసింది మోడీ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ ప్రతినిధులు ఏం చేయాలంటే పార్లమెంట్ సభ్యులు, అయ్యా ఇది మీ హామీ అండి, ఇది 2014లో మీరు హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకి, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, మీరు డిపిఆర్కి అనుమతులు ఇప్పించండి, వాపస్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకోండి, అప్రైజల్ కొనసాగించండి అని అడగవలసిన బీజేపీ సభ్యులు ఇవాళ ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని, దిష్టియా ప్రభుత్వాన్ని, వీళ్ళ వైఫల్యాన్ని అడగాలి కదా, వీళ్ళని అడగకుండా గత ప్రభుత్వాన్ని తిడుతున్నారు.